ఇదిగో కామాక్షి, ఉన్నావా ఇంట్లో? ఉండక ఎక్కడికి పోతాను కానీ నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు వదిన. అదేమిటి, ఏమైంది? ఒక్క నెల రోజులు నేను నా కూతురు దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఈలోపు నువ్విక్కడ నీ కొడుకు పెళ్లి కూడా చేసేసావు. అదేమిటి కామాక్షి, నీకు కబురు పంపాను కదా, నువ్వే రాలేదు. మా అమ్మాయి నెలలు నిండి అవస్థతో ఉన్నప్పుడు వెళ్ళాను అక్కడికి. దాని బాధలు పట్టించుకోవడమే ఎక్కువైంది. ఇక అప్పుడు నీ గురించి ఆలోచించలేకపోయాను. సరేలే, అసలు ఇప్పుడు నీ బాధ ఏంటి చెప్పు? అలా అంటావేంటను సుయోధన? నీ కొడుక్కి అంత వయసేమైపోయిందని అర్జెంటుగా పెళ్లి చేసావు? అంటే నీ కోడలు 10 లక్షలే కట్నం తెచ్చిందంట కదా, పైగా ఉద్యోగం సద్యోగం లేదు, చదువు కూడా తక్కువేనట కదా. 10 లక్షలంటే మాటలా కామాక్షి? అంతకుముందు చూసిన సంబంధాలైతే 2-3 లక్షలు ఇస్తామన్నారు. అయ్యో వదిన, మన సాగర్ జీతం 45,000. 45 లక్షల కట్నం ఇచ్చి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది మన సంబంధాలు చూడ్డంలో ఉంటుంది. మా కమ్యూనిటీలో కట్నాలు తక్కువే, నీకు తెలుసు కదా. వేరే కమ్యూనిటీ పిల్లని చేసుకుంటే ఎవరైనా వెలేస్తారా ఏమిటి? డబ్బు కలిసి వస్తుంది కదా. సర్లే, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో పూర్తిగా చెప్పు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. కాకపోతే సాగర్ రెండో పెళ్లివాడయ్యాడు కాబట్టి రెండో పెళ్లి సంబంధాలు వస్తాయి. ఏమిటి, పెళ్ళైన నెల రోజులకే వాళ్ళని విడదీస్తామంటావా ఏంటి? ఇప్పుడు కాదులే, ఓ 6 నెలలు ఓపిక పట్టు. ఈలోపు అద్దరిపోయే సంబంధం తీసుకొస్తాను. నీ చేతుల్లో లక్ష్మీదేవి గలగలా కదులుతుంటే నాకంటే ఆనందించే వాళ్ళు ఎవరుంటారని సూయ వదినా? ఆ, నువ్వు చెప్తుంటే నాకు అలాగే ఉంది. చూడు, నువ్వు నీ కోడలితో చాలా ప్రేమగా ఉండు. తనని ఇక్కడి నుంచి పంపించేటప్పుడు అది నీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే, సరే వెళ్ళొస్తాను. అయ్యో, వచ్చిన మాటే మర్చిపోయాను. ఓ కప్పు పెసరపప్పు ఇస్తావా? మా వారు పెసరపప్పు పాయసం కావాలని కలవరిస్తున్నారింట్లో. చూస్తే పప్పు అయిపోయింది. వెళ్ళి తెమ్మంటే ఆయనకి విపరీతమైన బద్ధకం. నాకు తెలిసే ఇక్కడైతే ఫ్రీగా దొరుకుతుందని వచ్చావు నువ్వు అని మనసులో అనుకున్న కామాక్షి, అయ్యో, మీ అన్నయ్య గారికి గ్యాస్ ప్రాబ్లం కదా, ఇంట్లో పెసరపప్పు వాడడం లేదు వదినా. ఉంటే నీకు ఇవ్వకుండా ఉంటానా? ఉండవులే, నాకు తెలుసుగా. సరే మరి, నేనే షాప్కి వెళ్ళి కొంటాను. వాడికి మంచి సంబంధం చూడడం మాత్రం మర్చిపోకు. అయ్యో, అదెంత భాగ్యం. ఏమిటే కామాక్షి, నీ స్నేహితురాలకి అడ్డమైన సలహాలు ఇస్తావు కానీ కాసింత పప్పు ఇవ్వలేవా? దానికో 40 లక్షలు ఇస్తే అందులోంచి మనం 4 లక్షలైనా కొట్టేయొచ్చు కమిషన్ కింద. గిన్నెడు పప్పిస్తే అది తిరిగిస్తుంది అనుకుంటున్నారా? ఈ కామాక్షి లాభం లేకుండా ఏది చేయదు. కాసేపటి తర్వాత ఇంటికి వెళ్ళింది అనసూయ. అయ్యో అత్తయ్య, ఇంత ఎండులో వీధి చివరి దాకా వెళ్ళొస్తున్నారా? నేను వెళ్తాను కదా అంటూ ఎదురొచ్చింది రాధిక. పర్వాలేదమ్మా, కొత్త కోడలివి, నిన్నలా వీధిలో ఎలా తిప్పాలి? మీ మామయ్య గారు కోరారని తీసుకొచ్చాను కానీ ప్రస్తుతం నా మనసు గాడిలో తేలిపోతుంది. ఈ పెసరపప్పు పాయసం నాకే ఎక్కువ తినాలనిపిస్తుంది. ఇవ్వండి అత్తయ్య, నేను చేసి పట్టుకొస్తాను. నీకు శ్రమ ఎందుకు, నేను చేస్తా కదా కోడలా. ఈ మాత్రమైనా చేయలేనా? ఇవ్వండి అత్తయ్య. అలా రాధిక అత్తమామల కోసం పాయసం చేసి తీసుకొస్తుంది. అప్పుడే సాగర్ అక్కడికి వస్తాడు. ఏవండి, మీకోసం తెమ్మంటారా పాయసం? అతను తల్లి వంక చూస్తాడు. తినరా, కోడలు ప్రేమగా చేసింది. సరే అమ్మా, పంపించమను, గదిలో ఉంటాను. అదేంటత్తయ్య, పాయసం తినమంటే మీ వంక చూశాడేంటి? మీ ఆయన తల్లి చెప్పందే మంచినీళ్ళైనా ముట్టడమ్మా, అలా పెంచింది మరి. ఒప్పుకోండి, కోడలు నిజం అనుకుంటుంది. నువ్వు తీసుకెళ్ళమ్మా. రాధిక ప్రేమగా భర్త దగ్గరికి వెళ్తుంది. తిని చెప్పండి ఎలా ఉందో. నువ్వు తినడానికి చేసావా, కామెంట్ కోసం చేసావా? అయ్యో, మీరు తింటే చాలండి, ఏమీ చెప్పకపోయినా పర్లేదు. సరే. ఏవండి, సాయంత్రం సినిమాకి తీసుకెళ్తారా? అమ్మని అడిగి చెప్తాలే. అదేంటండి? చూడు రాధిక, నాకు అమ్మ ఏం చెప్తే అది చేయడం అలవాటు. తను ఏం చదవమందో, ఏ ఉద్యోగం తెచ్చుకోమందో నేను అవే చేశాను. ఈ కుటుంబం పట్ల నా బాధ్యత ఏంటో అది కూడా అమ్మే చెప్తుంది. నువ్వు కూడా తను చెప్పినట్లు నడుచుకున్నావనుకో, మనిద్దరం ఒకే బాటలో ఉంటాం. నిజమేనండి. అయితే ఏం కావాలన్నా మీకంటే ముందు అత్తయ్య గారిని అడుగుతాను, సరేనా? ఇప్పుడు బాగా నచ్చావు. భర్త మెచ్చుకోలికి ఆమె పొంగిపోయింది. అలా కొంతకాలం గడిచింది. కామాక్షి సాగర్కి రెండో పెళ్లి చేయాలనే పథకాలు పన్నుతోంది.
సంబంధాలు చూస్తోంది. 6 నెలలు గడిచాక ఓ రోజు, అనసూయొదిన, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ముఖ్యంగా నీ కోడలు. నా కొడుకు కోడలు కలిసి మార్కెట్కి వెళ్ళారు. మీ అన్నయ్య గారు అలా వీధిలోకి వెళ్ళొస్తానన్నారు. ఇప్పుడప్పుడే రార్లే. ఏంటో చెప్పు. మనం వెతుకుతున్న సంబంధం దొరికింది. ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య. పేరుకి తగ్గట్టే ఐశ్వర్యవంతురాలు. చిన్న వయసులోనే చాలా సంపాదించుకుంది. అత్తారింట్లో ఏవో గొడవలని భర్తతో విడాకులు తీసుకుంది. నెలకు ₹1,00,000 జీతమే వస్తుంది తనకి. అవునా? ఆ, కన్నవాళ్ళు ఊరుకుంటారా? రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారు. రెండో పెళ్ళంటే ఎవరు ముందుకు రారని 50 లక్షల కట్నం ఇస్తామంటున్నారు. ఏమిటి, 50 లక్షలా అని కళ్ళు తిరిగి పడిపోయింది అనసూయ. అబ్బా వదినా, లే అంటూ లేపింది కామాక్షి. నిజంగా 50 లక్షల కట్నం ఇస్తారా? ఇస్తారు వదినా, సిరిమంతులని చెప్తున్నాను కదా. మరి మనలాంటి వాళ్ళ ఇంటికి పిల్లనెందుకు ఇస్తారు? ఇంతకు ముందు బాగా ఉన్నవాళ్ళ ఇంటికి ఇచ్చారు. వాడు సరిగ్గా చూసుకోలేదు. అందుకే చిన్న ఇంటికిస్తే మనుషులు ఆప్యాయంగా ఉంటారని అనుకుంటున్నారంట. ఆహా, బాగుంది. కానీ మన వాడికి విడాకులు అవ్వలేదుగా. కోర్టులో కేసు పెడితే 6 నెలల్లో సంవత్సరమో అవుతుంది. అందుకే పంచాయతీ పెద్దల మధ్య విడిపోయారనుకో, వెంటనే తేలిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నీ కోడలు కట్నంగా ఇచ్చిన డబ్బు నీ దగ్గరుందా? ఉంది. దాంతో తనకి బంగారం చేయించు. ఎందుకు? అబ్బా, చెప్పింది చెయ్యొదినా అంటూ ఆమె తన మనసులో ఉన్న ఆలోచన పంచుకుంది. ఆ రోజు నుండి రాధిక చేసిన వంటల్లో ఉప్పు కారం కలిపేసి తను కావాలనే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అలాంటి పనులు చేస్తోందని గొడవ మొదలుపెట్టారు. సాగర్ నుంచి ఆమెకు ఎలాగో మద్దతు ఉండదు. రాధిక చాలా తికమకలో పడిపోయింది. ఓ రోజు, రాధిక, ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్. ఆఫీస్లో పెడితే మిస్ అవుతుందేమోనని భయంతో ఇంటికి తీసుకొచ్చాను. జాగ్రత్తగా ఉంచు. అలాగేనండి. మరుసటి రోజు చూస్తే ఆ ఫైల్లో కాగితాలన్నీ చింపేసున్నాయి. దాంతో సాగర్ ఆమె మీద మండిపడ్డాడు. ఒక పని చెప్తే మరో పని చేస్తోంది అని, ఇంట్లో వస్తువులన్నీ పాడు చేస్తోందని, పోగొడుతోందని నిందలేశారు. పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తుందంటూ వీధిలో వాళ్ల ముందు నాటకాలాడారు. అటూ ఇటూ తిరిగి విషయం పంచాయతీ దాకా వెళ్ళింది. ఇంకా చాలండి, మీ అమ్మాయితో నేను పడలేను. నేను తనతో విడిపోతాను. అప్పుడే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. అలా అంటే ఎలా బాబు? దానికి ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య లేదు. ఉన్నట్టుండి ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియదు. కొంతకాలం ఓపిక పట్టండి. మేము ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్తాం. మేమిప్పటి వరకు తీసుకెళ్లకుండానే ఉన్నామనుకుంటున్నారా? ఆ ప్రయత్నాలు కూడా అయ్యాయి. మొన్న మా ఇంటికి ఓ స్వామీజీ వచ్చారు. ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఈ సమస్య ఉంది, ఎవరూ గమనించలేదు అని తేల్చి చెప్పారు. పెద్దవాళ్లంతా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సాగర్ మాట వినలేదు. అనసూయ డ్రామాలు చేసింది. మొత్తానికి విడాకులకి అందరూ ఒప్పుకునేలా చేశారు. మరి విడాకులంటూ ఇవ్వాల్సి వస్తే వాళ్ళు పెట్టిన కట్నం తిరిగిచ్చేయాలి కదా. అడుగుతున్నారు కదా రాధిక, చెప్పవేంటి? ఏం చెప్తుంది తను? మేమేమీ ఈవిడ గారి డబ్బులు ఉంచుకోలేదు. నా పైసలతో సహా ఈవిడ ఒంటి మీదకే బంగారం చేయించాం. ఓ రోజు స్నేహితురాలి పెళ్ళుందని ఉన్న నగలన్నీ ఒంటి మీద తగిలించుకొని వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు బోసిగా వచ్చింది. అదేంటి? ఆ రోజు ఎవరో నన్ను గదిలో బంధించేశారు. ఒంటి మీదున్న నగలన్నీ తీసి ఆ గదిలో పెడితేనే గది తలుపులు తీస్తామంటూ బయట నుంచి బెదిరించారు. భయపడి నగలన్నీ వదిలేసొచ్చాను అని చెప్పింది రాధిక. చూసారా, ఇప్పుడు అర్థమైందా తనని పిచ్చిదని మేము ఎందుకు అంటున్నామో? తను చెప్పేదేమైనా నమ్మశక్యంగా ఉందా? సరే అయితే, నగలు తనే పోగొట్టింది కాబట్టి విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి ప్రసాదరావు గారు అని నిర్ణయించారు పెద్దలంతా. విడాకుల కాగితాల మీద సంతకాలైపోయాయి. అనసూయ ఇంటికి వచ్చి ఆనందంతో గంతులేసింది. రాధిక అత్తారింట్లో ఉన్న తన వస్తువులన్నీ తీసుకుని బాధగా బయటికి అడుగుపెట్టింది. ప్రసాదరావు, లలిత తమ కూతురితో, నువ్వు మమ్మల్ని క్షమించాలి తల్లి. నీకింత పెద్ద కష్టం వస్తే నిన్ను మన ఇంటికి కూడా తీసుకెళ్ళలేకపోతున్నాం. మీ అన్నయ్యకి పెళ్ళై మీ వదిన మన ఇంటికి వచ్చాక మన ఇంట్లో మేమే పనివాళ్ళమయ్యాం. నిన్ను తీసుకెళ్లి పోషించే శక్తి సామర్థ్యం కూడా లేదు. ఉన్నదంతా నీకు కట్నంగా ఇచ్చి పంపించాం. మేము నిన్ను తీసుకెళ్ళలేం అని చేతులు జోడించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
రాధిక పూర్తిగా రోడ్డున పడిపోయింది. ఎటు వెళ్లాలో తెలియదు. తన దగ్గర డబ్బు కూడా లేదు. నాకు ఏడవడానికి కూడా ఎక్కడా చోటు లేకుండా అయిపోయింది. ఇలా రోడ్డు మీద అందరి ముందు కన్నీళ్లు కూడా పెట్టుకోలేకపోతున్నాను అనుకుంటూ కొంత దూరం నడిచాక ఎంతసేపు నడుస్తానో ఎక్కడికని వెళ్తాను అనిపించింది. చిన్న బస్టాండ్లో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టింది. ఏదైనా హాస్టల్లో జాయిన్ కావాలన్నా డబ్బులు కావాలి. ఎలా అంటూ ఆలోచించగా తన కాలికున్న పట్టీలను గమనించింది. ఇవి కాలేజ్కి వెళ్తున్నప్పుడు కొన్నవి. అప్పుడు 5,000కి తీసుకున్నారు. ఇప్పుడు తరుగు తీసి ఏ 1,000 రూపాయలో ఇస్తారేమో. పోనీ అవి కూడా లేవుగా. తినడానికి తిండి దొరక్కపోయినా ఉండడానికి నీడ కావాల్సిందే. ఈ 1,000 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి ఏదైనా హాస్టల్లో జాయిన్ అవుతాను అనుకుని ఓ బంగారం షాప్కి వెళ్ళింది. మొత్తం 12 తులాలు, తరుగు పోగా 7 తులాలు ఉంటుంది. ఇవాళ రేటు ప్రకారం అయితే నీకు 20,000 వస్తాయమ్మా అన్నాడు షాపతను. రాధిక షాక్ అయింది. తనకి బొత్తిగా లోకజ్ఞానం లేదనే విషయం అర్థం చేసుకుని వాళ్ళిచ్చిన డబ్బులు తీసుకొని బయటికి కదిలింది. హాస్టల్కి వెళ్తే ఇక్కడ ఉద్యోగం ఉన్న వాళ్ళకి మాత్రమే జాయిన్ చేసుకుంటాం. నీకు ప్రస్తుతానికి జాబ్ లేదంటున్నావు కాబట్టి 2 నెలల అడ్వాన్స్ కడితే జాయిన్ అవ్వు, లేదంటే లేదు అన్నారు. 10,000 అడ్వాన్స్ కట్టి హాస్టల్లో చేరింది. మరుసటి రోజు ఉదయం అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయారు. రూమ్లో ఆమె ఒక్కతే ఉంది. తలుపులు వేసుకొని తనివి తీరా ఏడ్చింది రాధిక. జరిగిన వాటిలో అత్తగారింటి మోసం, పుట్టింటి నిస్సహాయత కంటే కూడా తన చేతగానితనమే ఎక్కువగా ఉందని అర్థం చేసుకుంది. ఇలా కాదు, ఇప్పుడు నేను బయట ప్రపంచంలోకి వచ్చాను. ఇకనైనా బతకడం నేర్చుకోవాలి. డబ్బుల కోసం కానీ ధైర్యం కోసం కానీ ఎవరి మీద ఆధారపడకుండా బతకడం నేర్చుకోవాలి అని దృఢంగా నిర్ణయించుకుంది. 2 రోజుల తర్వాత సిటీ మొత్తం తిరిగినా తనకెక్కడా ఉద్యోగం దొరకలేదు. చివరికి ఒక షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా జాయిన్ అయింది. నెలకు 10,000 జీతం. అందులోనే సర్దుకోవడం మొదలుపెట్టింది. మరోపక్క కామాక్షి సాగర్కి చూసిన సంబంధం ఖాయమైంది. 50 లక్షల రూపాయల కట్నం ఇస్తా అనడంతో అనసూయ పొంగిపోయింది. తన ఉద్యోగం కూడా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటా అనడంతో అందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు. 3 ముళ్ళు పడ్డాక 50 లక్షల రూపాయల చెక్కు అందుతుందని హామీ ఇచ్చారు. కాకపోతే చెప్పమ్మా, పర్లేదు, సాగర్ గారు నాకు నో డివర్స్ అగ్రిమెంట్ రాసివ్వాలి. అంటే నాతో ఎప్పటికీ విడిపోనని కాగితం మీద రాసివ్వాలి. అప్పుడే నాకు నమ్మకం కుదురుతుంది అంది ఐశ్వర్య. అష్టలక్ష్మి లాంటి భార్యని వాడెందుకు వదులుకుంటాడు అని మనసులో అనుకుని అనసూయ సాగర్ని ఒప్పుకోమని చెప్పింది. సాగర్ తల్లి మాట విని చెప్పినట్టుగా చేస్తూ పోయాడు. కామాక్షి పెళ్లి కూతురు తండ్రి దగ్గర కొంత డబ్బు నొక్కేసింది సంబంధం చూసినందుకు. అనుకున్నట్టుగా పెళ్లి జరిపించారు. ఇక డబ్బు తన చేతికొస్తుందని అనసూయ మురిసిపోతున్నప్పుడు ఐశ్వర్య తండ్రి అత్తవారింటికి సాగనంపుతున్న కూతురి చేతిలో 50 లక్షల రూపాయల చెక్కు పెట్టాడు. అది చూసి అనసూయ మురిసిపోయింది. కానీ 2 రోజుల తర్వాత గానీ తెలియలేదు. అమ్మా ఐశ్వర్య, మీ నాన్నగారు ఇచ్చిన చెక్ ఇస్తే మీ మామయ్య గారు వెళ్ళి డబ్బు తీసుకొస్తారు. అవసరం లేదు అత్తయ్య, నేను చెక్ డిపాజిట్ చేశాను. డబ్బులు ఆల్రెడీ నా అకౌంట్లో పడ్డాయి. అయ్యో, అకౌంట్లో ఎందుకమ్మా, డ్రా చేసుకొద్దాం కదా. దేనికి డ్రా చేయడం? ఆ డబ్బులు మా నాన్న నాకు కట్నంగా ఇచ్చింది. ఏదైనా అవసరం ఉంటే ఉపయోగపడతాయనే కదా. చెక్ కూడా నా పేరు మీదే ఉంది కాబట్టి డబ్బులు నా దగ్గరే ఉండాలి కదా. నేను మాత్రం ఏం చేసుకుంటాను? ఆ డబ్బులు మీ అబ్బాయి పేరు మీదే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను కొద్ది రోజులకి. ఆ మాటకి అనసూయ మొహం మాడిపోయింది. ఎలా స్పందించాలో అర్థం కాలేదు. వారం గడిచాక ఆమె తన సామాన్లు సర్దుకుంటోంది. ఓ రోజు, ఐషు, ఏమైంది, బట్టలు సర్దుతున్నావు? ఏమైందేంటండి, పెళ్ళికి 11 రోజులు లీవ్ పెట్టాను, అయిపోయాయి. ఇక మళ్ళీ వెళ్ళకూడదా? జాయిన్ అవ్వాలి కదా. ట్రాన్స్ఫర్ అడిగానన్నావు కదా. అడిగానండి, 2 సంవత్సరాల వరకు ఇవ్వమని తేల్చి చెప్పేశారు. తప్పదు, నెలకు 1,00,000 రూపాయల జీతం ఊరికే వస్తుందా? అది నిజమే, మరి నా జాబ్? దాని గురించి టెన్షన్ వద్దండి. మీకు కూడా ఒక పోస్ట్ ఇప్పించమని మా మేనేజర్ని రిక్వెస్ట్ చేశాను. ఏదో ఒక డెసిగ్నేషన్ ఇస్తారు. మీరు కూడా రెడీ అవ్వండి. అలా ఐశ్వర్య భర్తను తీసుకుని బెంగళూరు ప్రయాణమైంది. అనసూయ వాళ్ళని ఆపలేకపోయింది. ఏదీ తాను కోరుకున్నట్టుగా జరగడం లేదని ఆమెకు అర్థమవుతోంది. కానీ కోడలు సంపాదించేదంతా ఎప్పటికైనా తమకే కదా అన్న ఆశతో సర్దుకుంది.
ఐశ్వర్య తన భర్తకి ఉద్యోగం ఇప్పించింది. అతనికి లగ్జరీ లైఫ్ అలవాటు చేసింది. నెమ్మదిగా తన కంట్రోల్లో పెట్టుకుంది. అత్తగారి చేతుల్లోంచి తన భర్తని నెమ్మదిగా లాగేసుకుంది. అనసూయ ఎదురు చూస్తూనే ఉండిపోయింది. కానీ సాగర్ తిరిగి రాలేదు. ఆమె చేతికి ఎలాంటి డబ్బు రాలేదు. కొంతకాలం తర్వాత ఓ రోజు రాధిక పనిచేస్తున్న షాపింగ్ మాల్లో పెళ్లి చీరలు కొనడానికి కొంతమంది వచ్చారు. ఆ కౌంటర్ దగ్గర ఉన్న అమ్మాయిని తికమక పెట్టారు. దాంతో రాధిక అక్కడికి వెళ్ళింది. ఏంటమ్మా, మీ షాప్లో రేట్లు ఇంత ఎక్కువగా ఉన్నాయి అందొక ఆవిడ. అయ్యో, ఈ అమ్మాయి కొత్తగా చేరిందండి, తనకి సరిగ్గా తెలియదు. మిమ్మల్ని చూసి మీరు బాగా కాస్ట్లీ చీరలు కడతారని అనుకున్నట్టుగా ఉంది. నేను మీ రేంజ్కి తగ్గట్టు చాలా చీప్గా దొరికే చీరలు చూపిస్తాను. అదేంటమ్మా అలా అంటావు? నీ కంటికి మేమంత చీప్గా కనిపిస్తున్నామా? నాకు చీరలు నచ్చలేదన్నాను, రేట్లు కాదు. అలాగా? ఎవరి కోసమండి చీర కొంటున్నారు? ఇదిగో నా కాబోయే కోడలు, తనకి పెళ్లి చీర కొంటున్నాను. లక్షణంగా ఉందండి మీ కోడలు. లక్ష్మీదేవిలా కనిపించాలంటే మీ రేంజ్కి తగ్గ చీర తీయాలి మరి. అవునవును, మంచి చీరలు చూపించు. అమ్మా పెళ్లి కూతురా, ఇదిగో ఇవన్నీ పెళ్లి చీరలు. మీ అత్తగారు పక్కనే ఉన్నారు. ఆవిడ్ని చూస్తుంటే నీ మీద అభిమానం పొంగిపోతున్నట్టుగా అనిపిస్తోంది. నువ్వు ఏది సెలెక్ట్ చేసినా కాదనరు. ఆవిడ మాటల్లోనే తెలిసిపోయింది ధరకి భయపడే మనిషి కాదని. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో. ఏమత్తయ్యా, ఏమంటారు? అంతే, నీకు నచ్చింది తీసుకో. మనకేం తక్కువ? నా ఇంటికి రాబోయే కోడలివి కదా, రిచ్గా కనబడాలి. అలాగే. అవునండి, పెళ్ళికి ఒక్క చీర పెడతారా? రిసెప్షన్కి, ప్రధానంకి ఇలా చాలా ఉంటాయి కదా. అవును, అవి కాస్త సింపుల్గా ఉన్నా పర్లేదు. ఊరుకోండి, రిసెప్షన్ మీ ఇంట్లో జరుగుతోంది. చీర గ్రాండ్గా ఉండాలి, ఫోటోలో బాగా రావాలి కదా. ప్రధానంకి పెట్టే చీర కూడా ఫోటోలో అంతా చూస్తారు కదా. మీ గౌరవానికి తగ్గట్టు తీసుకుంటేనే బాగుంటుంది. నువ్వన్నది నిజమే సుస్మిత, నీకు నచ్చినవి తీసుకో. థ్యాంక్స్ అత్తయ్య. అలా రాధిక ఆవిడని మాటల్లో పెట్టి 1కి 4 చీరలు ఖరీదైనవి కొనేలా చేసింది. బిల్లు కట్టేటప్పుడు పాపం ఆవిడ మొహం మాడిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ షాపింగ్ మాల్ ఓనర్కి ఒక్కగానొక్క వారసుడైన మదన్ రాధిక దగ్గరకు నేను ఒకసారి మాల్ మొత్తం చూద్దామని వచ్చాను, కానీ నీ మాటలు చూసి నాకు పాదాలు ఇక్కడే ఆగిపోయాయి. ఎవరి వీక్నెస్ ఏంటని బాగా పట్టేస్తావు నువ్వు. థ్యాంక్ యూ మదన్ సార్. నువ్వు ఇలాంటి టెక్నిక్స్ కొన్ని మిగిలిన వాళ్ళకు కూడా నేర్పు. అన్ని కౌంటర్లలో సేల్ బాగా ఉండాలి కదా. అలాగే, ఈ రోజు నుంచి నేను సింగిల్ కౌంటర్ దగ్గర ఉండకుండా ప్రతి కౌంటర్ని మానిటర్ చేసే పొజిషన్కి ప్రమోట్ చేస్తున్నాను. నీ వల్ల సేల్స్ పెరుగుతాయని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సార్, నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకే. ప్రమోషన్ వచ్చినందుకు రాధిక చాలా సంతోషించింది. మొదటిసారి తనకి ఏదో ఒక పని చేతనవుతుందన్న గర్వం తనలో వచ్చింది. ఆ తర్వాత సిన్సియర్గా తన పని తాను చేసుకుంటూ పోయింది. మదన్ ఆమె పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా కుదిరింది. కొంతకాలం తర్వాత మదన్ ఆమె మీద తన మనసులో ఉన్న భావాల్ని వ్యక్తపరిచాడు. తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. సారీ సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మీకు తగిన అమ్మాయిని కాదు. మీ స్థాయి వేరు, నా స్థాయి వేరు. పైగా నాకు ఇదివరకే పెళ్ళయింది. నాకు తెలుసు రాధిక. ఏంటి, మాల్లో ఎవరికి ఈ విషయం తెలియదు, నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నీ మెడలో ఉన్న మంగళసూత్రాలు నేను చూశాను. నీ గురించి ఎంక్వైరీ చేశాను. పెళ్ళైన అమ్మాయివి హాస్టల్లో ఎందుకుంటున్నావని, నీకు నీ భర్తకు విడాకులు అయ్యాయని, అందుకే ఇలా ఒంటరిగా ఉంటున్నావని తెలిసింది. మరి ఇన్ని తెలిసి కూడా ఇలా ఎలా ఆలోచిస్తారు సార్? నేను కొన్నేళ్ళు యుఎస్లో ఉన్నాను. అక్కడ మధు అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఒకరినొకరం ప్రేమించుకున్నాం. 5 ఏళ్ళు కలిసే ఉన్నాం. కానీ తను ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ తర్వాత నేను ఇండియాకు వచ్చేసాను. ఎంత ప్రయత్నించినా ఆ బాధ నా మనసులో నుండి పోలేదు. నీతో పరిచయం తర్వాతే మళ్ళీ మనస్ఫూర్తిగా నవ్వగలిగాను. నీతో ఉంటే నేను సంతోషంగా బ్రతకగలనని అర్థం చేసుకున్నాను. ఈ అంతస్తుల మధ్య తారతమ్యాలు చూడొద్దు. నా చిన్నప్పుడు మా నాన్న ఒక వ్యాన్లో బట్టలు తీసుకొని ఊరూరు తిరిగి అమ్మేవాడు. అక్కడి నుండి ఈ స్థాయికి చేరాం. అందుకే మాకు పేద ధనిక అన్న భావన ఉండదు. లేదు మదన్ సార్, మీరెన్ని చెప్పినా నేను ఒప్పుకోలేకపోతున్నాను. ఎందుకు? నీకంటూ ఒక జీవితం వద్దా? ఎవరో బాధ పెట్టారని ఆ బాధనే మోస్తూ బతికేస్తావా? నీకు నువ్వు ధైర్యం చెప్పుకొని బతుకుతున్నట్టే నీకు నువ్వు ఓ జీవితం చూసుకొని బ్రతకొద్దా?
నీకు నా మీద నమ్మకం లేదంటే, నేను మంచివాడిననే అభిప్రాయం లేదంటే చెప్పు. అయ్యో, మీ గురించి ఇంతవరకు ఎవ్వరూ చెడుగా మాట్లాడడం నేను వినను కూడా లేదు. మరి మధ్యలో వదిలేస్తానని భయమా? రాధిక ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. ఈ రోజు నుంచి సరిగ్గా వారం రోజుల్లో మనం పెళ్లి చేసుకుందాం. మన పెళ్లి రోజు నా పేరు మీద ఉన్న ప్రతి ఆస్తి మన ఇద్దరి పేరు మీదకి జాయింట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. నాకు సంబంధించిన అన్నిటి మీద నీకు నాతో సమానమైన హక్కులుంటాయి. అవన్నీ అవసరం లేదు సార్. అవసరమే రాధిక. నువ్వు నేను సమానమన్న భావన అప్పుడే నీలో ఉంటుంది. లేదంటే నువ్వు నన్ను ఎప్పటికీ యజమానిలాగే చూస్తూ ఉండిపోతావు. నేను ఆలోచించుకుంటాను సార్. సరే, దానికైతే నేను టైం ఇస్తాను. అలా మదన్ మాటలు ఆమె మనసును ప్రభావితం చేశాయి. కొద్ది రోజులు ఆలోచించి అతనితో పెళ్లి కొప్పుకుంది. సాగర్ కట్టిన మంగళసూత్రాన్ని దేవుడి హుండీలో వేసేసింది. మనస్ఫూర్తిగా మదన్తో కొత్త జీవితం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం, ప్రేమ వలన వాళ్ళ జీవితం హాయిగా ముందుకు సాగిపోయింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.